ప్రభాస్ ఈజ్ ద ఓన్లీ రీజన్ టు వాచ్ సలార్. కేవలం ప్రభాస్ ఎలివేషన్స్ కోసమే కొన్ని సీన్లు, కొన్ని క్యారెక్టర్లు, ఒక వరల్డ్ క్రియేట్ చేసి, నాకైతే యాక్షన్ సీక్వెన్సెస్ చూస్తున్నప్పుడు ఈ మధ్య కాలంలో అంత సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఏ సినిమాలోనే కలగలే. డ్రామా బేస్డ్ అన్నారు, బట్ స్టోరీ చెప్పడంతోనే అయిపోయింది సినిమా అంతా. జరుగుతున్న దాంట్లో అంత గ్రిప్పింగ్ గా నాకు ఎక్కడ స్క్రీన్ ప్లేలో అనిపించలా. మెయిన్ కథ అంతా కూడా పృథ్వీరాజు ఇంకా ఎవరెవరో వీళ్ళంతా చూసుకుంటే, యాక్షన్ సీక్వెన్స్ వచ్చినప్పుడు ప్రభాస్ నువ్వు రామా 2 ఫైట్లు చేసి వెళ్ళిపో అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ప్రభాస్ ని మేబీ ఆ మెయిన్ స్టోరీలోకి ఇన్వాల్వ్ చేసి ఉంటే ఎంత బాగా యాక్ట్ చేస్తాడు. ఆ ప్రభాస్ ని తీసుకురావండి అయ్యా. అఫ్ కోర్స్ ఇలాంటి కన్నాలు ఉన్నప్పటికీ కూడా ప్రభాస్ ఎలివేషన్స్, ప్రభాస్ ని చూపించిన విధానం, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఈ సినిమాలన్నీ కూడా పెద్ద కంప్లైంట్ ఏంటంటే ప్రభాస్ ని సరిగా చూపించలేదు. ఆ కంప్లైంట్స్ దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ ని యూజ్ చేసుకోవడంలో మాత్రం ప్రశాంత్ నీలు 100% పాస్ అయ్యడం చెప్తాను నేనైతే. యాక్షన్ సీక్వెన్స్ లవర్స్ కి ఇంకా మామూలుగా ఉండదు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పిచ్చెత్తిపోతారు అంతే. ఇంకా మీరు కూడా సలార్ సినిమా చూసుంటే మీ టేక్ ఏంటి సినిమా మీద కామెంట్ చేయండి.